హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా అటు ఏషియన్ మార్కెట్స్ మెజారిటీ మార్కెట్స్ ఈరోజు లేవు. ఉన్న అటు హ్యాంగ్సెంగ్ కానీ గమనిస్తే 3% దాకా కరెక్ట్ అయింది. సో అటు గ్లోబల్ మార్కెట్స్ అని కూడా ఒక సెల్ ఆఫ్ అనేది ఈరోజు చూసాము. సో దీని అందరికీ ప్రధాన కారణము అందరికీ తెలిసే ఉంటుంది, ఎవర్ గ్రాండ్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇది చైనాలో టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీ అన్నమాట. సో ఈ స్టాకు అంటే ఈ రోజని కాదు, గత కొన్ని రోజులుగా ఈ స్టాక్ పడుతూనే ఉంది. ఓవరాల్గా ఇది కానీ గమనిస్తే 20 అంటే హాంకాంగ్లో ఇది 20 హాంకాంగ్ డాలర్స్ నుంచి ప్రస్తుతానికి 2.2కి వచ్చింది. అంటే ఈరోజు 10% పడింది అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఫీర్ ఏంటంటే అటు అటు చైనాలో బాగా రియల్ ఎస్టేట్ ప్రైసెస్ బాగా భారీగా పడ్డాయి రీసెంట్గా. సో దీని ప్రభావం అటు అన్ని సెక్టర్ల మీద ఉండవచ్చు. దీంతోపాటు గ్లోబల్ ఎకానమీ మీద కూడా ఈ ప్రభావం ఉండవచ్చు. అంటే గ్లోబల్ ఎకానమీ అంతా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే మనం కోవిడ్ తర్వాత వి షేప్ రికవరీ అనేది చూసాము గ్లోబల్ ఎకానమీలో. అయితే అది కాస్త ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు అన్ని ఎకానమీస్ మళ్ళీ ఇక్కడ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ జీడిపి బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి ఉద్దేశంతో ఒక సెల్ ఆఫ్ అనేది గ్లోబల్ మార్కెట్స్లో మనం చూస్తున్నాము. సో మెయిన్ చైనాకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు? మామూలుగా చైనాలో ఏం జరుగుతుందో ఎవరికి కూడా బయటికి తెలియదండి. అంటే చైనాలో జరిగే ఏవైతే ఉంటాయో అవి తెలియదు. కానీ స్టాక్ మార్కెట్స్ పరంగా చైనా మార్కెట్స్ రీసెంట్గా ఏమాత్రం కూడా పెరగలేదు. అంటే కొంచెం పెరిగాయి, బట్ మిగతా మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే ఏమాత్రం పెరగలేదు. ఇంకా చెప్పాలంటే 2008లో వచ్చిన హై చైనా మార్కెట్స్ అయితే రాలేదు. కాకపోతే ఏంటంటే చైనా ఎకానమీ అనేది చాలా స్ట్రాంగ్ ఎకానమీ అనమాట. సో ఇప్పుడు మన గ్లోబల్ ఎకానమీలో యుఎస్ ఎకానమీ 25% కాంట్రిబ్యూట్ చేస్తుంది. మరోవైపు చైనా ఎకానమీ 15% కాంట్రిబ్యూట్ చేస్తుంది గ్లోబల్ జీడిపిలో. అంటే రెండు కలిపితే 40% గ్లోబల్ జీడిపి కాంట్రిబ్యూషన్ అనమాట. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనా అనేది ఎంత స్ట్రాంగో. సో దాని తర్వాత చైనా తర్వాత జపాన్ 6% ఉంది. దాని తర్వాత జర్మనీ 5% ఉంది. తర్వాత ఇండియన్ ఎకానమీ 3.5% అనమాట గ్లోబల్ జీడిపిలో కాంట్రిబ్యూషన్. సో ఏదేమైనప్పుడు కూడా చైనా అనేది చాలా స్ట్రాంగ్ అటు గ్లోబల్ ఎకానమీలో చాలా స్ట్రాంగ్ కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి సో చైనా ఆ వీక్ అయితే ఆ బేస్కి ఎంతో కొంత దాని ప్రభావం గ్లోబల్ జీడిపి మీద తగ్గొచ్చు. తద్వారా గ్లోబల్ ఎకానమీ అన్నీ కూడా కొంచెం వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది రీజన్ అనమాట ఓవరాల్గా ఈ సెల్ ఆఫ్కి. అయితే మన మార్కెట్స్కి వద్దాం. మన మార్కెట్స్ మాత్రం అంటే గ్లోబల్ ఎకానమీ వీక్ అయినంత మాత్రం మన మార్కెట్స్ వీక్ అయ్యే అవకాశం, అంటే మార్కెట్స్ పరంగా పక్కన పెడితే మన ఇండియన్ గ్రోత్ అనేది అంతా పెద్దగా వీక్ అయ్యే అవకాశాలు లేదు. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ అనేది డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ, అంతేకాని ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడిన ఎకానమీ అయితే కాదు. కాబట్టి మన ఇండియన్ ఎకానమీకి పెద్ద ఈ క్రైసిస్ మన ఇండియన్ ఎకానమీ మీద పడకపోవచ్చు. అయితే ఎంతో కొంత ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ మనకి 2008 క్రైసిస్లో మనం చూసాము, అటు గ్లోబల్గా అన్ని దేశాలు బాగా క్రైసిస్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. అయితే మన ఇండియన్ ఎకానమీ ఆ టైంలో కూడా మన లోయెస్ట్ ఒక క్వార్టర్ జీడిపి తక్కువ వచ్చింది 5.2. దానికి ముందు మామూలుగా 8-9 మనం మెయింటైన్ చేసేవాళ్ళం, అది తగ్గి 5.2కి వచ్చింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన ఇండియన్ ఎకానమీ అప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉందో ఇప్పుడు కూడా అంతే స్ట్రాంగ్ ఉంది. ఎకానమీ పరంగా ఎటువంటి పెద్ద భారీగా ఇక్కడ నుంచి మన గ్రోత్ తగ్గిపోయే అవకాశాలు అయితే లేవు. అయితే గ్లోబల్ ఎకానమీ వీక్ అయితే మనం కూడా ఖచ్చితంగా వీక్ అవుతాం. దీంతోపాటు లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్లోబల్ ఎకానమీస్ వీక్ అయిపోతే డబ్బు ఇండియన్ మార్కెట్స్లోకి రావడం అనేది తగ్గుతుంది. తద్వారా స్టాక్స్ పడతాయి, దాంతోపాటు ఇండెక్స్ కూడా పడవచ్చు. ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే నిజంగా మన స్టాక్ మార్కెట్స్ ఇంత లాస్ట్ 1 yearలో పెరిగినంత విధంగా జీడిపి ఉందా మన ఇండియన్ గ్రోత్ ఆ విధంగా ఉంటే అది కూడా లేదండి. ఇది లాస్ట్ 6-8 monthsగా ఇండియన్ మార్కెట్స్ పెరిగిన విధానం ఇదంతా కూడా కంప్లీట్గా డబ్బు వల్ల పెరిగింది. అటు ఫారిన్ ఫండ్స్ వచ్చాయి, తర్వాత మరి ముఖ్యంగా రీటైల్ పార్టిసిపేషన్ వచ్చింది. దీని డబ్బు కారణంగా పెరిగింది. సో ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ నుంచి మన మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఇప్పుడే అనుకున్నాము మన ఇండియన్ మార్కెట్స్ భారీగా పడే అవకాశాలు అయితే ఉంటాయితే నేను అనుకోను. ఇండెక్స్ పరంగా భారీగా పడకపోవచ్చు. అయితే కరెంట్ లెవెల్స్ నుంచి మాత్రం ఖచ్చితంగా నిఫ్టీలో ఎంతో కొంత కరెక్షన్ రావచ్చు. ఒకవేళ వస్తే నిఫ్టీ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే నేను అనుకోవడము 17,000 లెవెల్స్ని ఒకసారి బ్రేక్ కావచ్చు. 16,600 ఆ లెవెల్స్ దాకా రావడానికి అవకాశం ఉంది. అంతకుమించి భారీగా అయితే ఇమ్మీడియట్గా అయితే పడకపోవచ్చు. బట్ స్టాక్స్ మాత్రం పడతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో రీసెంట్గా బాగా హైప్ అనేది క్రియేట్ అయింది. హైప్ అంటే డబ్బులు కారణంగా స్టాక్స్ లిక్విడిటీ వస్తుంది, దాని తద్వారా స్టాక్స్ బాగా పెరిగాయి. దాంతోపాటు హైప్ అనేది అంటే నిజంగా బిజినెస్ ఏం లేకుండా స్టాక్స్ పెరిగాయి అనమాట. సో అటువంటి స్టాక్స్లో మనం పదే చెప్తూ ఉంటాం,
ట్రేడింగ్ చేసుకోండి, ఎగ్జిట్ కాండి. సో అటువంటి స్టాక్స్కి జోలికి ఇప్పుడు వెళ్ళకండి. హై నుంచి రీసెంట్ హై నుంచి 20% పడింది కదా అని చెప్పి కొనడం అనేది కరెక్ట్ కాదు. ఫండమెంటల్స్ సపోర్ట్ చేసి స్టాక్ పెరుగుతుంటే దాంట్లో ఉండండి. అంతేగాని ఫండమెంటల్ సపోర్ట్ లేకుండా స్టాక్ పెరుగుతుంటే అటువంటి స్టాక్ జోలికి అయితే వెళ్ళొద్దు. ఇక్కడ నుంచి మాత్రం స్టాక్ ప్రైస్ కరెక్షన్ భారీగా ఉంటుందండి. మామూలుగా ఉండదు, చాలా భారీగా ఉంటుంది. అంటే 1000 రూపీస్ ఉన్న స్టాకు 500కి వితిన్ నో టైంలో రావచ్చండి. అటువంటి సెల్ ఆఫ్ అనేది ఇక్కడ నుంచి ఉంటుంది. ఇండెక్స్ పరంగా ఒక 10%, 12%, 15% పడవచ్చు. కానీ స్టాక్స్ ఆ విధంగా ఉండవండి. స్టాక్స్ చాలా భారీగా పడతాయి, అది గమనించండి. కాబట్టి ఫండమెంటల్స్ వీక్ ఉన్న స్టాక్స్లో ఎగ్జిట్ కాండి. సో ఇది ఓవరాల్గా. ఇక ఈరోజు మన మార్కెట్స్ కానీ గమనిస్తే ఒక గ్యాప్ డౌన్ వచ్చింది. అయితే ఒక టైంలో మంది ప్లస్కి వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ హాఫ్లో లాస్ట్ 1 అవర్లో బాగా సెల్లింగ్ అనేది చూసాము. ఓవరాల్గా నిఫ్టీ 17,396 దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 600 పాయింట్స్ పైన 37,145 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్రెడీ మార్కెట్స్ గురించి చెప్పాము, నిఫ్టీ లెవెల్స్ గురించి కూడా చెప్పాము. ఇక ఈరోజు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి. ఇక సెక్టార్ పరంగా మెటల్స్ బాగా సెల్ ఆఫ్ చూసాము. ఎందుకంటే చైనాలో ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, చైనా వీక్ అవుతుంది అంటే ఫస్ట్ పడేది మెటల్స్ అనమాట. సో మెటల్స్ టాటా స్టీల్ 10% పడింది, జిందాల్ స్టీల్ 351 9% పడింది. దీంతోపాటు బ్యాంకింగ్ స్టాక్స్, ఎన్బిఎఫ్సి స్టాక్స్ కూడా బాగా కరెక్షన్ అనేది చూసాము. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఈరోజు బయోకాన్ గురించి మాట్లాడుకుందాం. సో బయోకాన్ కానీ గమనిస్తే ఇది రీసెంట్గా 400 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ఈరోజు కూడా ఒక 5% కరెక్ట్ అయింది. ఇది డిఫరెంట్ కంపెనీ అండి. అంటే అటు ఫార్మా కంపెనీ, ఫార్మా అని కాకుండా బయోఫార్మా కంపెనీ అని చెప్పొచ్చు. సో ఇంకోటి ఇందులో ఏంటంటే యూనిక్ ఏంటంటే ఎక్కువగా R&D మీద ఎక్కువ ఖర్చు పెట్టే కంపెనీ అనమాట. మన ఇండియాలో R&D మీద చాలా తక్కువ ఖర్చు పెడుతుంటారు. అంటే రీసెంట్గా కొన్ని కంపెనీస్ బాగా ఖర్చు పెడుతున్నాయి అనుకోండి. బట్ బయోకాన్ మాత్రం ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ ఫోకస్ అంతా కూడా వీళ్ళ ఓన్ రీసెర్చ్ మీదే ఉంటుంది. R&D మీద బాగా ఖర్చు పెడతారు. కొత్త డ్రగ్ అంటే కొత్త మందుని కనుక్కోవడంలో ఇటువంటి వాటిలో వీళ్ళు ముందు ఉంటారు అనమాట. అందులో కూడా డయాబెటీస్ కానివ్వండి, తర్వాత అటు క్యాన్సర్కి సంబంధించి, అంకాలజీకి సంబంధించిన వాటిలో ఉన్నారు. అటు ఫార్మాతో పాటు బయోటెక్నాలజీలో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. బాగానే ఉంది, కానీ వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ అండి. ఫ్యూచర్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళు ఈ విధంగా అంటే వీళ్ళు ఏదైతే ఖర్చు పెడుతున్నారో R&D మీద కొంచెం 1-2 సక్సెస్ అయితే వీళ్ళకి మంచి రెవెన్యూస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి ఇమీడియట్గా పెరిగే అవకాశాలు లేదు. కొంచెం ఈ లెవెల్స్ నుంచి స్టాకు కొంచెం కిందకి రావడానికి అవకాశం ఉంది. దీంతోపాటు ఫార్మా స్టాక్స్కి ఏమాత్రం కూడా సెంటిమెంట్ బాగాలేదు. ఈ స్టాక్ మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక 3-4 ఇయర్స్ ఉద్దేశం ఉంటే దీన్ని హోల్డ్ చేసుకోండి. యావరేజ్ కూడా ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు. ఇది బయోకాన్ గురించి. తర్వాత చాలామంది అడుగుతున్న ఇంకో స్టాకు పూనావాలా. రీసెంట్గా గమనిస్తే పూనావాలా స్టాకు ఇంతకుముందు మ్యాగ్మా ఫిన్కార్ప్ అనేది పేరు ఉండేది. సో పూనావాలా వాళ్ళు దీంట్లో స్టేక్ తీసుకోవడంతో పేరు మార్చారు. అక్కడి నుంచి స్టాకు నాన్ స్టాప్గా 180+ లెవెల్స్కి వచ్చింది. సో చాలామంది ఈ స్టాక్లో కొన్నట్టున్నారు. ఎందుకు కొన్నారు ఏంటో నాకు తెలియదు. బట్ అందరికీ తెలిసిందే, రీసెంట్గా న్యూస్ ఒకటి మనకి బయటకు వచ్చింది. సో ఈ స్టాకు మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడ్డారనే అనేది సెబీ వీళ్ళని ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని బ్యాన్ చేసింది అనమాట. సో అంటే ఒక స్టాకు మీరు చూడండి, ఇది పూనావాలాని తీసుకుందాం. ఈ స్టాకు పెరిగింది 30-40 రూపీస్ నుంచి డీల్ తర్వాత 180కి వచ్చింది. సో ఎందుకు పెరిగింది? సో అందరికీ నుంచి ఇంతకుముందు చెప్పేది కూడా అదే. ఫైనాన్షియల్స్ చూడండి. అంటే ఇది వీళ్ళున్న బిజినెస్ ఏంటి, అద్భుతాలు జరుగుతాయి. ఇది ఎన్బిఎఫ్సి స్టాక్ అండి. నెక్స్ట్ ఇయర్ కల్లా అద్భుతాలు ఏం జరగవు కదా. ఎవరు వచ్చినా ఎవరు తీసుకున్నా ఏం అద్భుతాలు జరగవు. ఇది క్రైసిస్లోకి వెళ్ళిపోయిందండి. ఒక టైంలో బాగా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. దివాలా తీసే స్థాయికి వెళ్ళింది. అక్కడ నుంచి స్టాకు పెరిగిందనమాట. అంటే ఏంటి, దీని వెనకాల ఏదో ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని ఏ విధంగా బిల్డ్ చేస్తారు అంటే ఏదో ఇప్పుడు అంటే యూట్యూబ్లో, ఇంతకుముందు న్యూస్ ఛానల్స్లో దాని గురించి పదే చెప్పించడము ఈ విధంగా జరుగుతుంటాయి. ఇప్పుడు యూట్యూబ్లో చెప్తూ ఉంటారు. ఒక రీసెర్చ్ రిపోర్ట్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి. సో అవన్నీ చూసి మనం కొనేమంటే ఇరుక్కుపోతాం. సో ఇది కానీ గమనిస్తే రీసెంట్గా 190 నుంచి ఇప్పుడు ఆ న్యూస్ తర్వాత మళ్ళీ పడింది. ఇంకా పడడానికి అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఫండమెంటల్స్ ఏమాత్రం కూడా అనుకూలంగా లేకుండా ఆ స్టాకు అబ్నార్మల్గా పెరుగుతూ ఉంటే, ఫండమెంటల్ సపోర్ట్ లేకుండా పెరుగుతూ ఉంటే మీరు ఎప్పుడు కూడా ఆ స్టాక్లో ఎగ్జిట్ కావాలి. మనం అందరూ అయిపోయినాక లాస్ట్లో కొనకూడదు. అలా మీరు ఇంతకుముందు ఇవన్నీ న్యూస్ మీకు తెలుసుండి ఇందులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుంది,
మనకి న్యూస్ టార్గెట్ ఇది మీకు ముందు తెలిసి ఉంటే 70-80 రూపాయలు కొని 150-160కి వచ్చినప్పుడు మీకు అవన్నీ తెలుసు. అట్లా ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ కావాలి, లేకపోతే మనం ఎగ్జిట్ అయిపోతాం. అది గమనించండి. ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళకూడదండి, ఎవరు కూడా వెళ్ళకూడదు. కాబట్టి ఆ స్టాక్ మీరు కొనే ముందు అట్లా పెరుగుతున్నప్పుడు చూడండి, ఫైనాన్షియల్ చూడండి, అక్కడ ఏమైనా ఇంప్రూవ్ అయితే మీరు ఉండండి. ఇంప్రూవ్ కాకపోతే ఓన్లీ స్టాక్ ప్రైసే పెరుగుతుంటే అసలు స్టాక్స్లో ఎగ్జిట్ కావాలి. లేకపోతే భారీగా ఇది కిందకి ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది మనకు తెలియదండి. బిజినెస్లో ఎప్పుడైతే మార్పులు వస్తాయి, అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, గ్రోత్ ఉంటుంది, అప్పుడు మాత్రమే మనం ఆ స్టాక్లో కొనాలి. ఇది కానీ గమనిస్తే పూనావాలా మ్యాగ్మా ఫిన్కార్ప్ 2015 నుంచి ఏమాత్రం రెవెన్యూస్ మీరు చూడండి, రెవెన్యూస్లో ఎటువంటి మార్పు లేదు, అసెట్ క్వాలిటీ వీక్గా ఉంది, ఎన్పిఎస్ ఉన్నాయి, గ్రోత్ లేదు. సో వీళ్ళున్న బిజినెస్ ఎన్బిఎఫ్సిస్. పోనీ రేపొద్దున నెక్స్ట్ 1 year కల్లా అద్భుతాలు సృష్టిస్తారంటే సృష్టించేది లేదు. ఇటువంటి అనాలిసిస్ మీరు చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఎవరో చెప్పారు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు పూనావాలా లాగా ఉంటుందండి. ఇది పూనావాలా గురించి. తర్వాత టైమ్ టెక్నోప్లాస్ట్ గురించి అడుగుతున్నారు. టైమ్ టెక్నోప్లాస్ట్ కానీ గమనిస్తే దీనికి అంటే పేరులో ఉన్నట్టుగానే టెక్నాలజీ పరంగా ఈ కంపెనీ చాలా స్ట్రాంగ్. అంటే వీళ్ళు మనకి ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఉన్నారు. దగ్గరగా వీళ్ళకి డ్రమ్స్ అనేది 60% వీళ్ళ బిజినెస్ ప్లాస్టిక్ డ్రమ్స్లోనే వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా టెక్నాలజీలు చాలా ఫాస్ట్ ముందుకుంటారండి. ఎప్పుడు కూడా లేటెస్ట్ టెక్నాలజీని వీళ్ళ కంపెనీలో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. దాని తగ్గట్టుగా మంచి ప్రోడక్ట్స్ బయటకు వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే బాగా కాంపిటీషన్ అనేది ఈ ఇండస్ట్రీలో, ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ అనేది రీసెంట్గా బాగా పెరిగింది. ఇది కూడా లాస్ట్ ఒక కొన్ని రోజులుగా అంటే కొన్ని ఏళ్ళగా పెద్ద రెవెన్యూస్ పరంగా అంత గొప్ప అద్భుతంగా లేవు. అట్ ద సేమ్ టైం మార్జిన్స్ బాగా ఇంతకుముందు చెప్పినట్టు కాంపిటీషన్ పెరిగితే మార్జిన్స్ అనేది బాగా తగ్గుతూ వస్తున్నాయి. వీళ్ళకి మార్జిన్స్ చాలా తక్కువ ఉన్నాయి, గ్రోత్ లేదు. కాకపోతే అట్లా తీసి పారేసే కంపెనీ అయితే కాదు. అయితే ఇది బాగా పడుతున్నప్పుడు కొనాలి. రీసెంట్గా 35 నుంచి 90కి వెళ్ళింది, అక్కడి నుంచి కరెక్ట్ అయింది. ఇప్పుడు ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే నేను వద్దని చెప్తాను. ఇంతకుముందు చెప్పినట్టుగా మిడ్ క్యాప్లో కొంచెం సెల్లింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. చూడండి, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగుంటే కొంచెం కరెక్షన్స్లో మాత్రం కొనుక్కోండి. అంటే అద్భుతాలు అయితే ఈ కంపెనీ మీద అద్భుతాలు ఉంటాయంటే అనుకోలేము. ప్లస్ డెట్ కూడా ఉందండి. చిన్న కంపెనీకి దగ్గర 900 కోట్ల డెట్ ఉంది. అది కూడా మైనస్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఈ లెవెల్లో ప్రస్తుతానికి కొనాకంటే కొంచెం ఆగండి. మార్కెట్స్ కూడా చాలా హైస్లో ఉన్నాయి. కొంచెం కరెక్షన్ కూడా రావచ్చు. కాబట్టి కొంచెం అయితే వెయిట్ చేయమని చెప్తాను. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.